రెసిపీ టేబుల్కు స్వాగతం. ఈరోజు ఫాస్ట్ ఫుడ్ ఐటమ్ వెజ్ మంచూరియా లేదా వెజిటబుల్ మంచూరియన్ ఎలా తయారు చేయాలో చూద్దాం. అందుకు కావలసిన పదార్థాలు: క్యారెట్ తురుము 1 కప్పు, క్యాబేజీ తురుము 1 కప్పు, బీన్స్ 1 కప్పు, మైదా అర కప్పు, కార్న్ ఫ్లోర్ 3 టేబుల్ స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కారప్పొడి 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు పావు టేబుల్ స్పూన్, మిరియాల పొడి పావు టేబుల్ స్పూన్, ఆరెంజ్ ఫుడ్ కలర్ 1 పించ్, నూనె డీప్ ఫ్రైకి సరిపడినంత. స్టెప్ 2 ఇంగ్రీడియంట్స్: ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి 4 సన్నగా కట్ చేసుకోవాలి, అల్లం 1 ఇంచ్, గార్లిక్ పాట్స్ 8 చాప్ చేసుకోవాలి, చిల్లీ సాస్ అర టేబుల్ స్పూన్, వెనిగర్ 1 టేబుల్ స్పూన్, సోయా 1 లేదా 1.5 టేబుల్ స్పూన్, టమాటా సాస్ 2 టేబుల్ స్పూన్స్, కార్న్ ఫ్లోర్ అర టేబుల్ స్పూన్ను కొంచెం వాటర్లో మిక్స్ చేసుకోవాలి, ఆయిల్ 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్లో సన్నగా కట్ చేసుకున్న బీన్స్, తురుముకున్న క్యాబేజీ, తురుముకున్న క్యారెట్, కొంచెం అల్లం ముద్ద, ఉప్పు, కారం, ధనియాల పొడి వీటన్నిటిని వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కలుపుకున్న తర్వాత అందులో మైదా, కార్న్ ఫ్లోర్ వేసి చేతితో బాగా కలుపుకోండి. కార్న్ ఫ్లోర్ మిక్సర్ ఎక్కువ కావాలంటే, అంటే క్రిస్పీగా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకుని గట్టి పకోడీకి మనం ఎలా అయితే కలుపుకుంటామో లేదా వడలు ఎలాగైతే వేసుకోవడానికి అనువుగా వేసుకుంటామో అలా చూసుకోండి. ఇక్కడ మూవీ క్లిప్లో చూపిస్తున్న విధంగా పిండిని సిద్ధం చేసుకోండి. కావాలంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి. ఫుడ్ కలర్ కొంచెం వాటర్లో కలుపుకుని వేసుకుంటే త్వరగా మిక్స్ అవుతుంది. దీన్ని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బాల్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. కొంచెం పిండి ముద్దను తీసుకుని ఇలా రౌండ్గా చుట్టుకుంటూ పోతే బాల్స్ని సిద్ధం చేసుకోవచ్చు. ఇలా మొత్తం పిండిని అంతటిని బాల్స్ లాగా సిద్ధం చేసుకుని ఒక పక్కన ఉంచుకోవాలి. ఈ లోపల బాండీలో ఆయిల్ వేసుకుని డీప్ ఫ్రైకి సిద్ధం చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్క బాల్ను నెమ్మదిగా ఆయిల్లో వదులుకోవాలి. వేస్తున్నప్పుడు మరీ స్పీడ్గా కాకుండా నెమ్మదిగా ఆయిల్లో వదలండి. ఇలా మొత్తం అన్ని బాల్స్ను ఆయిల్లో వేసిన తర్వాత స్టవ్ మీడియం హీట్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి. అలా లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ హైలో పెట్టడం వలన త్వరగా కలర్ వస్తాయి కానీ లోపల ఉడకవు, కాబట్టి మీడియం హీట్లో పెట్టుకుని వేయించుకోండి. ఇలా ఈ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని జల్లెడ గరిటెలోని తీసుకుని ఒక పక్కన పెట్టుకోండి. వెజ్ మంచూరి క్రిస్పీగా కావాలనుకుంటే అరకప్పు మైదా, అరకప్పు కార్న్ ఫ్లోర్ మిక్స్ చేసుకోండి. లేదంటే నేను వేసిన ఇంగ్రీడియంట్స్ సరిపోతాయి. సాఫ్ట్గా కావాలంటే ఇలా వేసుకోండి. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన వాటిని ఒక పక్కన పెట్టుకోండి. వేరొక పాన్లో ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత చాప్ చేసిన అల్లం వెల్లుల్లిని వేసి వేయించాలి. 1 నిమిషం పాటు వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగిన తర్వాత చిల్లీ సాస్, టమాటా సాస్ వేసి ఒక 1/2 నిమిషం పాటు వేయించుకోండి. బాగా కలుపుకున్న తర్వాత సోయా సాస్, వెనిగర్ కూడా వేసి వేపుకోవాలి. స్పైసీగా కావాలనుకుంటే చిల్లీ సాస్ కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు కార్న్ ఫ్లోర్ మిక్సర్ని కూడా వేసి అది దగ్గరికి అయ్యేంత వరకు కలుపుకోవాలి. గ్రేవీ కోసం కార్న్ ఫ్లోర్ మిక్సర్ వాడాను. మీకు గ్రేవీ అవసరం లేదంటే కార్న్ ఫ్లోర్ మిక్సర్ తీసివేసేయండి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న మంచూరియన్ కూడా వేసి ఈ మిక్సర్ మొత్తం బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు పెప్పర్ పౌడర్ని కూడా చల్లుకుని
ఒక అర నిమిషం పాటు వేపుకున్న తర్వాత చాప్ చేసిన కొత్తిమీర చల్లుకుని ప్లేట్లో సర్వ్ చేసి వేడివేడిగా వడ్డించుకోండి. అంతే, ఈజీగా వెజ్ మంచూరియన్ మన ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూశారు కదా. మరిన్ని రుచుల కోసం రెసిపీ టేబుల్ని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.